దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. తన ప్రాణము దక్కించుకొనువాడు దాన్ని పోగొట్టుకొనును, గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనం. ప్రియులారా, ఈ లేఖన భాగం ఆచరణాత్మకంగా మనం చూసినట్లయితే మన ప్రాణాన్ని ఎలా పోగొట్టుకుంటాం? దాని యొక్క జవాబు త్యాగం అనే పదంతో ఇమిడి ఉంది. మనం త్యాగం చేసినట్లయితే యేసు యొక్క మార్గంలో జీవించుట సాధనం చేయగలం. కేవలం మనం మన సొంత అవసరాలు, కోరికలను తీర్చుకుంటూ కాకుండా ఇతరుల క్షేమమునకు, అలాగే వారి అవసరాలను గౌరవించడం మన త్యాగంలో ఇమిడి ఉన్నాయి. యేసు త్యాగమును గూర్చి చెప్పడం మాత్రమే కాదు, కానీ ఆయన ఆ విధంగా మన కొరకు తానే అప్పగించుకోవడానికి జీవించాడు. సిలువలో ఆయన మరణము ఒక మంచి ఉదాహరణ. ఇంకా ఆయన మాటలు మనం పరిశీలన చేస్తే, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పోగొట్టు అనే వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు అనే మాటలో ఆ దేవుని హృదయభావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మన కోసం మనం బ్రతకడం కాదు, కానీ ఇతరుల కోసం మనం త్యాగం ఎప్పుడైతే చేస్తామో ఆ త్యాగం ఎప్పుడు మనకు నష్టాన్ని తీసుకుని రాదు. అలాగే దేవుని కొరకు మనం త్యాగం చేసే ఏది కూడా మనకు నష్టాన్ని తీసుకొని రాదు, కానీ ఆ త్యాగం ద్వారా అద్భుతమైన ఆశీర్వాదం పొందుకుంటాం. ప్రియులారా, దేవుని కోసం మనం ప్రాణత్యాగం చేయడం కంటే ముందు మన శక్తిని, సామర్థ్యాన్ని, మన ధనాన్ని, మనలో ఉన్న తలాంతులను ఆయన కోసం త్యాగం చేసి వాడదాం. ఆ తదుపరి మన ప్రాణాలు ఆయన కోసం ఇవ్వడానికైనా వెనుతిరుగని విశ్వాసంతో ఉంటే వాటిని మనం దక్కించుకుంటామనేది ఈ లేఖన భాగం యొక్క ఉద్దేశం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.